హాయ్ అండి, ఈరోజైతే ఒక రెసిపీ అయితే రెడీ చేద్దామని అయితే వచ్చేసాను. బెల్లం గవ్వలు, దానికి కావాల్సింది 2 కప్పుల మైదా పిండి. ఏ కప్పుతోనైతే మైదా పిండి తీసుకున్నానో దాంతో గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మాత్రం కొద్దిగా రవ్వ తీసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ కూడా నేను వేసాను, క్లిప్ మిస్ అయింది. తర్వాత వేడిగా కాచిన నూనె దాంట్లో వేసేసుకుని కలుపుకొని కొద్దిగా వాటర్ తోటి తగినంత వాటర్తోనైతే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, మరీ స్మూత్గా కలుపుకోకూడదు. కలుపుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి అయితే ఇలా చిన్న చిన్న ముద్దలు మీకు ఎంత క్వాంటిటీ పిండి తీసుకుంటారో అంత గవ్వ అనేది అయితే వస్తుంది. నేనైతే చిన్న చిన్నగానే తీసుకుంటాను, ఎందుకంటే పిండి తక్కువ ఉంటే కొంచెం పతలా వస్తాయి గవ్వలు అనేది, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ మాత్రం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత బెల్లం చెక్కతో మాత్రం ఇలా అయితే అన్నీ ప్రెస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి అయితే ఇలా ప్రెస్ చేసుకున్నాక నేను ఈ ప్రెస్ చేసే ముందే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ మాత్రం మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు, అలాగే తక్కువ అవ్వద్దు, మీడియం సైజులో ఆయిల్ అనేది ఉండాలి. ఆ తర్వాత చేసిన గవ్వలన్నీ ఇందులో వేసేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే అంతసేపు నెమ్మదిగా, చాలా స్లోగా మాత్రం ఇదిగోండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత వీటిని అన్నిటి మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా గవ్వలన్నీ కూడా ఇలానే కాల్చేసుకోవాలండి. నేను ఎంత క్వాంటిటీ అయితే ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నానో ఆ 3 గిన్నెల పిండికి 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. బెల్లంతో చేస్తున్నాను, చక్కెరతో కూడా చేసుకుంటారు. అదే కప్పులో సగం వాటర్ తీసుకుని దీన్ని కరిగించాక ఒకసారి వడపోసుకోండి, అందులో ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చూసుకుంటున్నాను పాకం వచ్చిందా రాలేదా అని. ఫస్ట్ టైం చూస్తే మాత్రం రాలేదు, సెకండ్ టైం మాత్రం వచ్చిందండి. అలా ముద్దలాగా వస్తేనే మీరు గవ్వలు అనేది అందులో వేసేయండి. క్రిస్పీగా గట్టిగా మంచిగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బెల్లంతో చేసిన హెల్దీ కదా, బయట కొనుక్కొని తినే బదులు ఇట్లా ఇంట్లో ½ అన్ అవర్ కష్టపడితే చాలు, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన బెల్లం గవ్వలు రెడీ. ఇలానే మీరు కూడా చేసుకొని తినండి.